హే గాయ్స్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో సొరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసి ఒకసారి అవి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ ఫ్రైలో వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. ఇవన్నీ ఒక 50% వేగాక ఇక్కడ నేను ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నాను, 1/2 కేజీ. దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసేయాలి. వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి వేసాక మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. అండ్ స్పూన్తో మనం నొక్కగానే అది వెంటనే స్మూత్గా అయినట్టుంటే అది ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లే. ఈ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ ఫ్రై కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. 2-3 ముద్దలు ఎక్కువగానే తింటారు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. సో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.